మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో హార్లిక్స్ తండై తయారు చేసుకోబోతున్నాం. మరి ఈ హార్లిక్స్ తండై ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? రాజుగారు, ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో హార్లిక్స్ తండై. అవునండి. ఎలా ఉంటుంది రాజుగారు హార్లిక్స్ తండై అంటే? ఎలా చేస్తారు? సో జనరల్ గా తండై అనేది రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటారు. సో ఇది హోలీ కానీ కొన్ని ఫెస్టివల్ అకేషన్స్ లలో అది రెడీ చేసుకొని తీసుకుంటుంటారు. సో ఇక్కడ ఏంటంటే మనం హార్లిక్స్ కాంబినేషన్ లో ఇంకొంచెం కొత్తగా దీన్ని మనం ప్రెజెంట్ చేస్తున్నాం. సో చాలా బాగుంటుంది డ్రింక్ అనేది, చాలా చల్లగా ఉంటుంది అన్నమాట. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. హార్లిక్స్ తండై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. హార్లిక్స్ తండై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తండై మిక్స్ పావు కప్పు, హార్లిక్స్ 2 టేబుల్ స్పూన్లు, పాలు 1 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 3 టేబుల్ స్పూన్లు, కెవరా ఎసెన్స్ 1/2 టీ స్పూన్, యాలకుల పొడి పావు టీ స్పూన్, తరిగిన బాదం కొద్దిగా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే, ముందుగా ఏం చేసుకోవాలి? సో ఇక్కడ ఏంటంటే మనం తండై ఇక్కడ మన మార్కెట్ లో ఇప్పుడు రెడీగా దొరుకుతుంది మనకు. ఓకే, సో ఇది చెప్పాను కదా ఇందాక నేను, ఇది ఫెస్టివల్స్ లో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. సో దీనికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో అది చేసుకోవాలనుకుంటే మనం ఇంట్లో కూడా హ్యాపీగా రెడీ చేసి అలా స్టోర్ చేసి పెట్టుకుని మనం ఓకే స్క్వాష్ లాగా చేసుకుంటాం. సో మార్కెట్ లో తండై మిక్స్ అని అడిగితే దొరుకుతుందా? దొరుకుతుంది. సో ఇది కొంచెం రిచ్ గా కూడా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మనకు జీడిపప్పు, బాదాం, మెలన్ సీడ్స్, ఓకే తర్బూజా గింజలు, తర్వాత గసగసాలు, ఇవన్నీ కూడా నానబెట్టేసి కొంచెం పాలతో పేస్ట్ చేసుకుంటాం. పేస్ట్ చేసుకుంటాం. అది కాకుండా మళ్ళీ వేరే పౌడర్ కూడా ఒకటి యాడ్ అవుతుంది. సో దాంట్లో ఏంటంటే యాలకుల పొడి, కొంచెం దాల్చిన చెక్క, మిరియాలు, ఎండబెట్టిన గులాబీ రేకులు. ఓకే, సో ఇవి ఒక పౌడర్ లాగా చేసుకుని పాలు మరగబెట్టి దాంట్లో ఫస్ట్ పేస్ట్, తర్వాత ఈ పౌడర్ కూడా యాడ్ చేసి బాగా మరిగించేసిన తర్వాత మనకు ఆ తండై మిక్స్ అనేది రెడీ అవుతుంది. సో దాంట్లో మనకు కావాల్సినంత క్వాంటిటీ కొంచెం వేసుకొని పాలతో మిక్స్ చేసుకొని తీసుకుంటాం. ఎన్ని టేస్ట్స్ ఉన్నాయో ఇందులో కదా. అండ్ గులాబీ రేకులు అవన్నీ మాకు డిఫరెంట్ టేస్ట్, గసగసాలు ఉన్నాయి, జీడిపప్పు, బాదం ఉంది. బాగుంది. ఇంట్లో ట్రై చేసుకుంటే కొంచెం లాంగ్ ప్రాసెస్ కానీ చేసుకోవచ్చు. ఒకసారి చేసి మనం పెట్టేసుకుంటే సో స్క్వాష్ కూడా మనం రెగ్యులర్ గా చేసుకోగలం. ఒకటేసారి కొంచెం ప్రాసెస్ ఉన్న చేసి నిల్వ పెట్టేసుకుంటాం, కావాల్సినప్పుడు వాడుకుంటాం. యా, లేదు మేము అంత లాంగ్ ప్రాసెస్ చేసుకోలేము, మాకు ఇన్స్టెంట్ గా కావాలి అనుకుంటే మార్కెట్ లో దొరుకుతుంది, తెచ్చుకుని చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం హార్లిక్స్ తండై స్టార్ట్ చేసేద్దాం. జార్ లో హార్లిక్స్ ఇస్తారా? ఓకే, హార్లిక్స్. సో ముందుగా ఏంటంటే మనం దీంట్లో కొద్దిగా పాలు యాడ్ చేసి ఒక పేస్ట్ లా రెడీ చేసుకోవాలి. ఓకే, మిక్సీ పట్టేసి సో ఒకసారి ఇది మిక్సీ పట్టేసేస్తాం. సో ఫైన్ గా హార్లిక్స్ అంతా కూడా మిక్స్ అయిపోతుంది, కొంచెం అంటే లూజ్ గా ఉండే ఒక పేస్ట్ లా రెడీ అవుతుంది మనకి. ఓకే, ఓకే. సో దీంట్లో తండై మిక్స్, అలాగే సో ఇదేంటంటే మనకు 1 కప్పు పాలు అనుకుంటే 3/4 కప్పు మిక్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇదేంటి రాజుగారు? ఫ్రెష్ క్రీమ్. నాకు వెనిలా ఐస్ క్రీమ్ లా కనిపించింది, ఇందులో ఐస్ క్రీమ్ కూడా వేస్తారా అనుకున్నా. సో ఇది కెవరా ఎసెన్స్. ఓకే, అంటే ఏంటి రాజు గారు? ఇది దగ్గరగా మనకు రోజ్ ఎసెన్స్ లాగానే ఉంటుంది. ఓకే, సో బట్ ఇది రోజ్ ఎసెన్స్ కి అంటే ఆల్టర్నేట్ గా మనం యూజ్ చేస్తాం. సో దీన్ని కెవరా ఎసెన్స్ అంటాం అన్నమాట. సో ఇది ఏంటంటే మొగలి పూలు మీరు పేరున్నారు కదా. అవును. ఓకే, సో ఆ పూలతో తయారు చేసే ఎసెన్స్. వావ్, సూపర్ రాజు గారు. సో ఆ ఫ్లేవర్ ఉంటుంది అనమాట మనకి, ఆ ఎసెన్స్ వేస్తున్నాం కాబట్టి. కొంచెం అలాగే యాలకుల పొడి, సో కొంచెం చూసుకొని వేసుకుంటాం, ఎందుకంటే తండై మిక్స్ లో కూడా కొంచెం యాలకుల పొడి అది ఉంటుంది. ఓకే, తర్వాత పాలు, మిగిలిన పాలు. సూపర్ రాజు గారు.
చాలా బాగుంది. సో ఇందులో హార్లిక్స్ కూడా మిక్స్ అయ్యింది కాబట్టి మనకి అన్ని టేస్ట్లు వచ్చేస్తాయి అనమాట. ఎస్. సో దీన్ని ఇప్పుడు ఫైన్ గా మళ్ళీ ఒకసారి మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఓకే, హార్లిక్స్ తండాయి రెడీ అయిపోయిందా రాజు గారు? రెడీ. ఓకే, వావ్, స్మెల్ కూడా బాగా వస్తుంది. తండాయి తాలూకు స్మెల్. అంటే అన్ని ఫ్లేవర్స్ కూడా చాలా ఉన్నాయి కదా. అవును. అసలు కావాలి అనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు కదా రాజు గారు? వేసుకోవచ్చండి. ఇది కొంచెం చల్లగా సర్వ్ చేస్తేనే బాగుంటుంది. వావ్, చూడ్డానికే చాలా బాగుంది. ఎస్. ఒక బాదం మిల్క్ లాగా అలా అనిపిస్తుంది. పైనుంటి బాదం హార్లిక్స్ తండాయి రెడీ. వావ్, హార్లిక్స్ తండాయి అయిపోయింది. టేస్ట్ చూడాలి అంటే మనం కార్వింగ్ కూడా చేసేసుకో. ఓకే. సో సింపుల్ గానే చేస్తున్నానండి. సో ఎక్కడైనా మనం బీచ్ సైడ్ లేదా రిసార్ట్స్కి వెళ్ళినప్పుడు కొంచెం అలా కొబ్బరి చెట్ల నీడలో అలా కూర్చుని డ్రింక్స్ తీసుకుంటూ ఉంటాం కదా. సో కొంచెం అలా కనబడేట్టుగా సో దీనికి దానికి అలా మ్యాచ్ చేశారన్నమాట. పామ్ ట్రీ చేస్తున్నాను. సో ప్రెజెంటేషన్ కూడా కొంచెం రిలేటెడ్ గా ఉంటే బాగుంటుంది. అవును. ఓకే, కొంచెం క్యారెట్ తీసుకున్నప్పుడు ఒకటి హైట్ ఎక్కువగా ఒకటి కొంచెం తక్కువగా ఉండేట్టుగా న్యాచురల్ గా కనిపిస్తుంది మనకి అప్పుడు. సో అప్ డౌన్స్ అనేటివి ఉంటాయి మనకి ఇలా. సో క్యాప్సికమ్. ఓకే. సో దీనికి కలర్డ్ క్యాప్సికమ్ కంటే గ్రీన్ క్యాప్సికమ్ కొంచెం న్యాచురల్ గా ఉంటుంది. అవును, కలర్డ్ అంటే మనకి పామ్ ట్రీ అలా ఉండదు కాబట్టి కొంచెం గ్రీన్ దే తీసుకోవాలి. అంటే కొద్దిమంది కొంచెం వెరైటీగా ఉంటుంది, ట్రై చేయొచ్చు అన్నట్టుగా అనుకుంటుంటారు. సో అలాంటి వాళ్ళకి సజెస్ట్ చేస్తాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ తెచ్చుకోవాలండి, టాప్ అండ్ బాటమ్. సో ఈవెన్గా కాకుండా మనకు జిగ్జాగ్గా చిన్న పెద్ద అలా ఎలా అయినా రావచ్చు. సో ఈజీ అన్నమాట, అందరూ ట్రై చేసుకోవచ్చు కార్వింగ్ హ్యాపీగా. సో ఇది కొంచెం మనకు హ్యాలోగా ఉంటుంది కదా మధ్యలో క్యాప్సికమ్. అవును. సో బాగా వస్తుంది కొంచెం న్యాచురల్గా. అండ్ అలాగే మనకి హ్యాపీగా నైఫ్ మూవ్మెంట్ కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఈజీగా మూవ్ అవుతుంది. మధ్యలో రూట్ వెజిటబుల్ ఏంటంటే మధ్యలో అంతా కూడా కొంచెం ఫ్రెష్ ఉంటుంది కాబట్టి నైఫ్ ఈజీగా మూవ్ కాదు. ఓకే, రెండు తీసేసుకుంటాం. సో ఇటువైపు మనకు సీడ్ వస్తుంది కదా, తీసేసేయాలి. ఆ సీడ్ మనం తీసేసేయాలి. ఓకే. సో జస్ట్ దీన్ని ఇలా పైన బోర్లించు. చూడ్డానికి ఎంత న్యాచురల్ గా ఉందంటే. ఓకే, సో తండాయి రెడీ. ఓకే, హార్లిక్స్ తండాయి రెడీ అయిపోయిందండి. దీన్ని టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. హార్లిక్స్ తండాయి తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్ లో హార్లిక్స్ వేసి కొద్దిగా పాలు పోసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. దీనిలో తండాయి మిక్స్, ఫ్రెష్ క్రీమ్, కెవరై ఎసెన్స్, యాలకుల పొడి వేసి పాలు వేసి మిక్సీ పట్టాలి. ఆపై తరిగిన బాదంతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేసుకుంటే హార్లిక్స్ తండాయి రెడీ.